మీరు వైసీపీకే ఓటేసారా పోయిన సంవత్సరం? లేదు, టీడీపీకి వేసాను. టీడీపీకి వేసారా? టీడీపీకి వేసాను. మరి ఇప్పుడు ఎందుకు మరి వైసీపీ అంటున్నారు? ఎందుకు అంటే ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చింది వైసీపీ కదా. ప్రభుత్వంలోకి వచ్చింది వైసీపీ కాబట్టి అట్లని లేదు. ఇప్పుడు ఏంటంటే మనం ఏదైతే కావాలి అని కోరుకుంటున్నామో అదైతే ఆంధ్రాలో జరుగుతుంది అనుకుంటున్నాను. అంటే ఏం కావాలనుకున్నారు, ఏం జరుగుతుంది? మంచి విద్య కావాలి, వైద్యం కావాలి, మనం ఫైనాన్షియల్ గా కొంచెం నిలదొక్కుకోవాలి, వ్యాపారాలలో కొంచెం పథకాల పరంగా అందుతున్నాయా? పథకాల పరంగా అయితే అన్ని బాగానే ఉన్నాయి, అందుతుంది. అభివృద్ధి లేదు, ఉద్యోగాలు ఏమంటున్నారు? అభివృద్ధి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ముందు తరాలకి భరోసా ఉంటది. ఇప్పుడు ఈ జగన్ గారు ఏంటంటే ఇప్పుడు మనం బ్రతకాలంటే ఇప్పుడు మనకి తిండి, ఉండటానికి ఇల్లు అన్ని కావాలి కదా అనే సిద్ధాంతంతో ఉన్నారు కాబట్టి అది జరుగుతుందని నేను అనుకుంటున్నాను. సో 175 సీట్స్ ఉన్నాయి కదా, ఏ పార్టీకి ఎన్ని సీట్స్ వస్తాయి అనుకుంటున్నారు? టీడీపీ జనసేన అలయన్స్ ఉంది. ఐ థింక్ 90 అనుకుంటున్నాను వైసీపీ. వైసీపీకి సీట్స్ తగ్గుతాయి, పోయినసారి తగ్గుతాయి. అది ఎందుకంటే వ్యతిరేకత అయితే ఎక్కువ అయితే లేదులే, కానీ లోకల్ పరంగా ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళైతే ఈసారి టీడీపీ జనసేన కొంచెం ఎక్కువ వస్తాయి, తగ్గుతాయి, సీట్లు అయితే తగ్గుతాయి. సో 150 సీట్లు వచ్చినాయి కదా పోయినసారి, ఈసారి అయితే అవి రావు, వైసీపీ అన్ని రావు, 90 అనుకుంటున్నాను. అంటే రెండోసారి కూడా అవకాశం జగన్ గారికి ఇస్తారా ప్రజలు? ఉంది. అంటే లోకల్ గా నేను చాలా మందిని అడిగాను, ఇట్లా ఊరు వెళ్ళినప్పుడు విలేజ్లలో గ్రౌండ్ లెవెల్లో అడిగాను చాలా మందిని. అడిగినప్పుడు ఏంటంటే మన నాయకులు అయితే పక్కాగా ఇటు మాట్లాడుతున్నారు, కానీ అక్కడ గ్రౌండ్ లెవెల్లో జనాలు మాత్రం వైసీపీకే ఫేవర్ ఉన్నారు.